నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ బస్. నేను పద్మ. ఇవాల్టి స్టాక్ మార్కెట్ సెషన్ ఉత్సాహంగా మొదలైందనే చెప్పాలి. నిఫ్టీ 50 సూచి 24,800 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతూ ఉండగా సెన్సెక్స్ 82,100 మార్కెట్ దాటింది. ముఖ్యంగా ఆటో మరియు మెటల్స్ షేర్ల లాభాలు ముందంజలో ఉండగా ఐటీ రంగంలో మాత్రం ఒత్తిడి కనిపించింది. ఇక మ్యూచువల్ ఫండ్స్ వైపు చూస్తే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఆగస్టులోనే 22,000 కోట్ల మార్కు దాటాయి. ఇక ఇది రికార్డు స్థాయి ఇన్ఫ్లో, అంటే రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులపై మరింత నమ్మకంతో ముందుకు వస్తున్నారని అర్థం. ఈ మారుతున్న మార్కెట్ ట్రెండ్స్ లో మనం ఏం గమనించాలి, పెట్టుబడిదారులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే జీఎస్టీ తగ్గింపులు, అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు, యుఎస్ ఫెడ్ రేట్ కట్ హోప్స్ వంటి అంశాలు కూడా మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తాయి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా వివరిస్తూ ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు పిఎఫ్ఈ మాలెంపాటి ప్రభు గారు. గుడ్ మార్నింగ్ అండి ప్రభు గారు. ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉన్నాయనుకోవచ్చు అంటారు? మార్కెట్ అంటే ఏషియన్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి, గ్లోబల్ క్యూస్ బాగానే ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ 60-70 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. సో గ్యాప్ అప్ విల్ సస్టైన్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్. సో ఎందుకంటే రీసెంట్ లాస్ట్ వీక్ కూడా చూసాం కదా, గ్యాప్ అప్ అవుతుంది, మధ్యాహ్నానికి పడిపోతాం. సో ఫ్రైడే కొంచెం పాజిటివ్ ఇది. ఐటీ మీద ఫేక్ న్యూసా లేకపోతే కరెక్ట్ ఐటీ న్యూస్ మీద ట్యాక్స్ వేస్తారు అనేది, కొంతసేపు ఏమో ట్యాక్స్ వేస్తారంటారు, కొంతసేపు ఏమో వేయరంటారు. ట్రంప్ టెరిఫ్స్ అది ఒక రకంగా చూస్తే ఏంటంటే అది క్లారిటీ వస్తే కొంచెం ఇది ఉంది. ఫ్రైడే కూడా అందుకే పడింది, ఐటీ మీద కూడా వేస్తారని ఉద్దేశంతో ఉన్నప్పుడు మధ్యాహ్నం నుంచి పడి లాస్ట్ కొంచెం కవర్ అయింది. సో ఏదైనా ఇప్పుడు గ్లోబల్ న్యూస్ బాగున్నాయి కాబట్టి యుఎస్ ఫ్యూచర్స్ కూడా అప్ లో ఉన్నాయి. సో దానివల్ల మనకి నిఫ్టీ 60-70 పాయింట్ గ్యాప్ అప్ చూపించింది, దాని ప్రకారంగా ఉంది. సో గ్యాప్ అప్ చివరికి సస్టైన్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ చివరికి. సో ఇవాళ క్లోజింగ్ చూస్తే ఎట్టి పరిస్థితులు పాజిటివ్ గానే ఉండొచ్చు అని అనిపిస్తోంది. ఎందుకంటే ఒక రకంగా ట్రంప్ మెతకపడ్డాడు ఆయన 100%. అంటే యుఎస్ సాఫ్టనింగ్ ఇట్ స్టాండ్స్ అగైనెస్ట్ ఇండియా. సో ఇది పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు మార్కెట్ ఒక రకంగా. ఎందుకంటే ఇప్పటిదాకా మన అన్ని బాగానే ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉంది, జీడిపి 7.8 వచ్చింది. సో మనకు అనుకున్నది మెయిన్ కార్పొరేట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి రాలేదు, కానీ మామూలుగా అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఆ అనుగుణంగానే కంపెనీస్ రిజల్ట్స్ వచ్చినాయి, బట్ ఎక్స్పెక్టేషన్ రేంజ్ కి రాలేదు. అదొక ఆశాభావం ఒకటి ఉంది. సో నెక్స్ట్ క్వార్టర్ చూస్తే మనకి Q2 Q3 చూస్తే మంచిగా వచ్చిందంటే మార్కెట్ కొంచెం సుదిరే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి మెయిన్ గుదిబండ ఏంటంటే మెయిన్ ట్రంప్ ట్రెమర్సే. ఆ ట్రెమర్స్ కనుక సెటిల్ అయితే డెఫినెట్ గా మార్కెట్ విపరీతంగా పెరిగే ఛాన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మే 12 చూసాం, మే 12 మనకి పాకిస్తాన్ వార్ సీజ్ ఫైర్ అయింది అనగానే ఆ రోజు 1000 పాయింట్స్ పెరిగింది, 24,925. అసలు ఇప్పటిదాకా ఆ మే 12 తర్వాత ఇప్పటిదాకా అసలు 24,925 టచ్ కాలేదు. సో డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవుతుంది, కంటిన్యూగా డౌన్ సైడ్. మార్కెట్ పెరగాలంటే ఆ లెవెల్ దాటాలి, ఆ లెవెల్ దాటినప్పుడు ఇంక బూస్ట్ అవుతుంది మనకి. అప్పుడు ఆ లెవెల్ దాటినప్పుడు ఫుల్ టర్మ్ మనకి బేరిష్ నుంచి బులిష్ జోన్ కి వచ్చినట్టు లెక్క. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి. లెవెల్స్ కూడా కొంచెం మనం డౌన్ లెవెల్స్ ఏంటి అవన్నీ కూడా చూద్దాం. టోటల్ గా చూస్తే మార్కెట్ బాగుందిగా, అన్ని బాగున్నాయి, కొంచెం అన్ని సెటిల్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో ఉంది. మరి ఐటీ మీద ట్యాక్స్ వేస్తారా మళ్ళీ ఆయన? ఎందుకంటే ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడేం మాట్లాడో తెలియదు ఆయన. రాత్రి ఒకటి చెప్తాడు, పగల ఒకటి చెప్తాడు. అది మరి నిజంగా ఆయన చెప్పిన మాటలేనా, అంటే మెత్తబడింది ఆయన మాటల, ఆయన స్వభావం, లేకపోతే మామూలుగా క్రియేట్ చేసిన బయట వాళ్ళ ఎంపీస్ కానీ వాళ్ళు చెప్పిన ఇదే ఇంకొకళ్ళ అభిప్రాయం? ఎందుకంటే ఎంఎన్సీలు కానీ వాళ్ళ క్యాబినెట్ మంత్రులు కానీ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, హౌస్ ఆఫ్ స్టేట్స్ లో వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ప్రెషర్ చేస్తున్నారు ట్రంప్ ని. వై యు ఆర్ డూయింగ్ సో మచ్? సో ఇండియాని ఎందుకు పోగొట్టుకుంటున్నాం? ఎందుకంటే ఐఆర్సి ఎప్పుడైతే షాంఘై కార్పొరేషన్ లో ఇండియా, రష్యా, చైనా కలిసిందో ట్రంప్ కు వెన్నుపూసలో వెనుకొస్తోంది. ప్లస్ ఎంఎన్సి కంపెనీలకి కూడా భయం వేస్తోంది, ఇండియా దూరం అయితే మనకు కూడా కష్టం. ఎందుకంటే గూగుల్ కానీ, మెటా కానీ, మన మీద ఆధారపడే చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, యాపిల్ ఇది కూడా. సో అవన్నీ కూడా తగ్గిపోతాయి, సేల్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు గూగుల్ వాడకపోతే ఏముంది, ఆల్టర్నేటివ్ కూడా వాడినప్పుడు వాళ్ళు కూడా ఇదే కదా. సో అట్లా ఎంఎన్సీ కోకోకోలా కానీ, కోకోకోలా కూడా ఆపేస్తే మరి డీల్ అయిపోతుంది అనుకోండి, ఒకవేళ కుదరలేదు అనుకో, మళ్ళీ కోకోకోలా అయిపోద్ది ఇండియాలో. సో అట్లా ప్రొడక్ట్స్ అన్ని ఇబ్బంది పడతాయి కాబట్టి వాళ్ళు ఎంఎన్సీలు అందరూ బాగా ట్రంప్ ప్రెషర్ చేస్తున్నారు అనేది ఒక ఇది.
సో అది ఎంత ప్రెజర్ చేస్తే మరి ఆయన మైండ్ ఎప్పుడు చేంజ్ చేసుకుంటాడు అంటే ఈ మంత్ సెప్టెంబర్ 9th నుంచి 29th దాకా మీటింగ్ ఉంది, యునైటెడ్ నేషన్స్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో మరి ఎవరు వెళ్తారు ఇండియా తరఫున? ప్రైమ్ మినిస్టర్ వెళ్తారా, లేకపోతే జయశంకర్ గారు వెళ్తారా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన వెళ్తారా అనేది ఎవరు వెళ్ళినా కానీ కొంచెం ఆ ఇష్యూ కనుక సాల్వ్ అవుతుంది. ఎందుకంటే సాల్వ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది టారిఫ్ 23rd ట్రంప్ మాట్లాడతారు, 26th ఒకవేళ మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తే ఆయన మాట్లాడతారు, లేదా జయశంకర్ గారు మాట్లాడతారు అక్కడి నుంచి. సో అది ఆ లోపలే ఈ మార్కెట్ సెటిల్ అవ్వచ్చు. మార్కెట్ ఈ కమర్స్ అన్ని సెటిల్ అయితే మార్కెట్ పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది పెట్టుకోవాలి మనం. మిగతా అన్ని ఒక రకంగా చూస్తే అన్ని డిస్కౌంట్ అయిపోయినట్టే లెక్క. సో ఏదైనా కమర్స్ కూడా కొంచెం డిస్కౌంట్ అయినట్టే లేక, కాకపోతే అగ్రిమెంట్ కుదరాలి కదా యుఎస్ కి. మనం కూడా వాళ్ళని వదులుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో అటు. ఎందుకంటే చైనాతో లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయలేము. ఎందుకంటే కంటిన్యూ మనం చేసినా వాళ్ళు చేయరు. వాళ్ళు ఏదో ఒకటి మళ్ళీ పొల పెడుతూనే ఉంటారు. బోర్డర్ లో చూసాం కదా, బోర్డర్ ఇష్యూస్ సెటిల్ అయినాయా, సెటిల్ కాలేదు. ఇప్పుడు అవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ మళ్ళీ లాంగ్ రన్ లో ఎలా ఉంటుంది అనేది కొంచెం భయం మనకి ఇండియాకి ఉంటది. మళ్ళీ వాళ్ళ రియాక్షన్ చూసాం కదా పెహల్గామ్ లో. సో ఓకే ప్రభు గారు, కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, గణేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ప్రభు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ ఇది నా దగ్గర హుడ్కో షేర్స్ ఉన్నాయి సార్, 259 రేంజ్ లో తీసుకున్నాను. అది ఉంచుకోవచ్చా? ఇది మంచి కంపెనీ కాదని. ఏదండి? హుడ్కో సార్, హుడ్కో హెచ్యుడిసి. హుడ్కో హౌసింగ్ డెవలప్మెంట్. ఎంతలో కొన్నారు? 259 లో తీసుకున్నాను సార్, అంటే 260 అనుకోండి. 260, 270 నడుస్తుంది. పర్వాలేదు, ఉంచుకోండి, హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే 225 కనుక క్రాస్ అయితే కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. 225 క్రాస్ అయితే మీకు రీసెంట్ అంతకుముందు హై ఒక 3 times కూడా ఆ రెవెన్యూ 250 దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది కనుక క్రాస్ అయితే నెక్స్ట్ అంతకుముందు హై వచ్చేసి మీకు 260, 265 ఆ రేంజ్ వరకు వెళ్ళొచ్చు. కానీ అంతవరకు ఇదే. బట్ 2 times ఉంది కాబట్టి థర్డ్ టైం కూడా ఈ రెసిస్టెన్స్ దాటుతుందా లేదా అని ఇది. ఎందుకంటే కంటిన్యూస్ గా ఒకసారి ఏముందంటే రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ కంటిన్యూస్ గా టచ్ అయినప్పుడు ఆ సపోర్ట్ లెవెల్ అనుకోండి 2 times టచ్ అయింది, థర్డ్ టైం టచ్ వీక్ అవుతుంది. సో కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు రెసిస్టెన్స్ కూడా 2 times టచ్ అయింది, థర్డ్ టైం దానికి క్రాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవితే కనుక 265 వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఓకే, మరొక కాల్ ఉన్నారు, తీసుకుందామండి. వైజాగ్ నుంచి వెంకట్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, వైజాగ్ నుంచి వెంకటరావు మాట్లాడుతున్నాను సార్. ప్రభు గారు నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్. సార్ నాకు 3 స్టాక్స్ ఉన్నాయి సార్. లక్ష్మీ కెమికల్స్ సార్. లక్ష్మీ మీ వాయిస్ లక్ష్మీ మిల్సా? లక్ష్మీ ఆర్గానిక్స్ సార్. ఆర్గానిక్స్ అంటే లక్ష్మీ ఆర్గానిక్స్ సార్. లక్ష్మీ ఆర్గానిక్. ఓకే, ఎంతలో కొన్నారు మీరు? 382 సార్. 382 అంటే 213 ఉంది ఇప్పుడు ఆర్గానిక్ ఇండస్ట్రీస్ సార్. లిమిటెడ్. దాన్ని ఎగ్జిట్ అవ్వాలా, లేకపోతే చాలా లాస్ లో ఉన్నా సార్? ఎగ్జిట్ అవ్వాలా, యావరేజ్ చేసుకోవచ్చా, హోల్డ్ చేసుకోవచ్చా చెప్పండి సార్. బ్రేక్అవుట్ ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు అండి. బ్రేక్అవుట్ అయింది, కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. 265 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ మనకి సెప్టెంబర్ 10th 318 ఉంది. అక్కడి నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ కంటిన్యూస్ గా తీసుకుంటేనే ఇప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అయింది. కాబట్టి మీరు 265 కనుక క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో మీకు రిజల్ట్స్ పరంగా చూసినా మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ కొంచెం తగ్గింది. సో మార్జిన్స్ అనేవి కొంచెం తగ్గినాయి కాబట్టి కొంచెం ఇదే ఉంది. సో నెక్స్ట్ క్వార్టర్ 1-2 quarters చూస్తే మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉంటాయి. సో ఈ లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి సార్, పర్వాలేదు. హలో, 49 లో ఉన్నాయి సార్. 49 లో ఏదండి? హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ సార్. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్, హెచ్సిసి. ఓకే, సార్ 49 అంటే సగం 28 ఉంది. సో ఇది కొంచెం టైం పడుతుందండి. ఇంకా ఇది ఏదైనా 35 క్రాస్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇంకొంచెం వీకే ఉంది స్క్రిప్ట్. మీరు యావరేజ్ చేసుకోవడానికైనా కానీ కొంచెం ఆగండి, అప్పుడే అవుతుంది. వెంకట్ హలో, గారు. చెప్పండి. సులా వైనియర్ సార్. ఏదండి? మీరు సులా 640 లో ఉన్నాయి సార్. మీ వాయిస్ కట్ అవుతుంది. సులా వైనియర్ సార్. సులా వైన్. పర్వాలేదు, మంచి కంపెనీ సులా వైన్ యాడ్స్. ఇవి ఎంతలో కొన్నారు? ఫ్రెష్ బయింగ్
ఇది ఫ్రెష్ బై ఇంకా లో ఉన్నాయి సార్. ఫ్రెష్ బై 257 నడుస్తుంది సార్. ఇది 257 2% పెరిగింది ఇవాళ. కానీ బాగా డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఇంకా అవుతుంది. ఏదైనా మీకు 255 క్రాస్ అయితేనే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ రేంజ్ లో రాలేదు, తగ్గినాయి బాగా కొంచెం. అందుకని కొంచెం డౌన్ సైడ్ అవుతుంది. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి డౌనే ఉంది. ఎప్పుడైతే ఆ లెవెల్ దాటిందో అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే సార్. దాన్ని హోల్డ్ చేయమంటారు సార్ ప్రస్తుతానికి? మీరు ఉన్నాయి ఏ రేట్ లో ఉన్నాయి సులా వైన్స్? 640 లో ఉన్నాయి సార్. 640 నా? 640 అంటే బాగా టైం పడుతుంది సార్. ఇది అవును సార్, బాగా టైం పడుతుంది. ఎందుకంటే లాస్ లో అమ్మని జనరల్ గా చెప్పలేము. సో ఏదైనా స్క్రిప్ట్స్ మరీ ఇప్పుడు దాదాపుగా అంటే 640 అంటే 2 times 3 times తగ్గిపోయినట్టు. సార్ కొంచెం అంటే లాంగ్ హోల్డింగ్ అండి. లాస్ట్ లో అమ్మని చెప్పలేం కాబట్టి ఏదైనా ఫ్యూచర్ లో కొంచెం ఇది వచ్చినా ఈ లెవెల్ దాటినప్పుడు కొంచెం మీకు 350 360 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ దాకా రావచ్చు. మీరు యావరేజ్ చేయాల్సి వస్తుంది. యావరేజ్ అంటే ఈ లెవెల్స్ దాటినప్పుడు కొంచెం అప్పుడు యావరేజ్ చేద్దాం. కొంచెం వెయిట్ చేయండి. రైట్, మరొక కాలర్ తీసుకుందాం. వినుకొండ నుంచి మణికంఠ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ప్రభు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. కాదు సార్, గరుడా కన్స్ట్రక్షన్స్ అనేది 140 దగ్గర హోల్డింగ్స్ ఉన్నాయి సార్. రీసెంట్ గా 2 days నుంచి తగ్గుతుంది. అది ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? అంటే తిరిగి పెరుగుద్దా? 140 లో తీసుకున్నారు, 203 ఉంది ఇప్పుడు. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుందండి. పైదాకా అంటే 219 దాకా వెళ్ళి అక్కడి నుంచి కొంచెం తగ్గుతుంది. అంటే పెద్ద తగ్గాలి, మళ్ళీ పెరిగే ఛాన్సే ఉంది. మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ 225 230 దాకా రావచ్చు. ఏదైనా సపోజ్ ఒక రేంజ్ అనుకోండి, మీరు 140 కాబట్టి మీకు 180 190 అంటే 185 190 కనుక తగ్గుతుంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే అప్పుడు కింద పడ్డా మళ్ళీ తీసుకోవచ్చు రీట్రేస్మెంట్ అయినప్పుడు. సో ఆ లెవెల్ చూసుకోండి. ఆ లెవెల్ చూసినప్పుడు అక్కడ దాకా. హలో, ఇంకోటి పాండి ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్రస్తుతం ఫ్రెష్ బై చేసుకోవచ్చు సార్. ఇంకోటి ఏంటండి? పాండి ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్, పిఓసి ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్. ఇది ఎంతలో కొన్నారు సార్? ఫ్రెష్ బై కోసం ఇప్పుడు తీసుకోవచ్చా? ఫ్రెష్ బై 1280 ఉంది, 1.8% ప్లస్. మెటల్స్ అండ్ ఎల్లాయిస్, ఫెర్రో మెటల్స్. ఇది పర్వాలేదు, బ్రేక్అవుట్ అయింది సార్ బాగా. ఇంకా 1350 దాకా రావచ్చు. కానీ కొంచెం రిట్రేస్మెంట్ అయినా కొంటే బెస్ట్ ఫ్రెష్ బయింగ్. ఎందుకంటే డౌన్ సైడ్ నుంచి బాగా పెరిగింది ఇది. ఎక్కడి నుంచి మీకు 701 701 704 నుంచి బాగా వచ్చేస్తుంది. కొంచెం మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ వచ్చాట వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. రిట్రేస్మెంట్ అయినప్పుడు కొన్నాం. లేదా 1350 దాకా పర్వాలేదు అనుకుంటా ఇప్పుడు కొనుక్కొని 1350 ఆ రేంజ్ లో అమ్మేసుకోవచ్చు. ఓకే, మరొక కాలర్ తీసుకుందాం. వరంగల్ నుంచి దేవేందర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రభు గారు ఉన్నారు, చెప్పండి సార్. నమస్తే నమస్తే సార్, చెప్పండి సార్. వరంగల్ దేవేంద్ర మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సార్ ఒకటి జేజీ కెమికల్ నేను 520 లో తీసుకున్నాను. జేబీ కెమికల్స్ ఫార్మాస్యూటికల్స్ ఎంతలో అండి? జే ఫర్ జమ్మూ, జే ఫర్ గుజరాత్. జేజీ కెమికల్స్. అచ్చా, వాయిస్ ఎంతలో కొన్నారు? 520 లో కొన్నాను. 520 అంటే పెద్ద పడలేదు. ఇవాళ కూడా 3.6% పెరిగింది కదా. 488 నడుస్తుంది, దాదాపు 4% పెరిగినట్టు. బ్రేక్అవుట్ అయింది, పెరగచ్చండి. మీకు మీ రేట్ కంటే కొంచెం రావచ్చు. 560 570 దాకా రావచ్చు. వెయిట్ చేయండి. బ్రేక్అవుట్ అయింది. మీ రీసెంట్ హై కూడా 2 times మీకు దాదాపు 519 520 అక్కడ దాకా వచ్చి మళ్ళీ కొంచెం తగ్గింది. ఆ 520 క్రాస్ అయినప్పుడు మీకు 560 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కొంచెం వెయిట్ చేయండి. ఏంటి సార్? హలో, ఈ ఫోకస్ చెప్పండి. ఇంకోటి చెప్పండి. 165 తీసుకున్నాను సార్. మీ స్క్రిప్ట్ ఏంటండి? అది PFOCUS. వినపడట్లేదు సార్, క్లారిటీ చెప్పండి సార్. PFOCUS. PFOCUF. ఓకే సార్. PFOCUF లేదా ప్రైమ్ ఫోకసా? అవును సార్. ప్రైమ్ ఫోకస్ 174 నడుస్తుంది సార్. ఇది 10% పెరిగింది ఇవాళ ప్రైమ్ ఫోకస్.
సో ఎన్ఎస్సి అంటే ఇది ఉంచుకోమంటారా తీసేయమంటారా? ఎంతలో కొన్నారు మీరు? 165. 165 అంటే మీకు బాగానే 174 ఉంది, ఇప్పుడే పెరిగింది కాబట్టి కొంచెం 180 కనుక అయితే 185 దాకా రావచ్చు. కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే స్ట్రాంగ్ ఇది ఉంది కాబట్టి 185 దాకా రావచ్చు. ఏదైనా ఆ రేంజ్ నుంచి ఒకవేళ 180, 182 అక్కడ దాకా వచ్చి మళ్ళీ రీట్రేస్మెంట్ అవుతుంది, తిరుగు యూటర్న్ తీసుకున్నప్పుడు ఎగ్జిట్ అయిపోండి. ఓకే సార్. ఈ చెంబల్ ఫర్టిలైజర్ సార్ అది పెరుగుతూనే లేదు సార్. 600 తీసుకున్నాను, ఓకే 600 లో ఉన్నాయి మన దగ్గర. ఏదండి అది? చెంబల్ ఫర్టిలైజర్. చెంబల్ ఫర్టిలైజర్, ఓకే. సార్ 600 అంటే మీకు 551 అంటే కొంచెం ఇంకా కన్సల్టేషన్ నడుస్తుంది, కొంచెం డౌనే అవ్వచ్చు. మీకు ఏదైనా మీకు 575 దాటితేనే పెరిగింది. రీసెంట్ కూడా మీరు కొంచెం హై నుంచే పడింది కదా మీకు. హై రీసెంట్ హై అంటే ఎప్పుడంటే 690, 5th May 690 ఉంది. తర్వాత అక్కడి నుంచి డౌన్ అవుతుంది, కొంచెం వీకే ఉంది. ఆ లెవెల్ కనుక దాటితే మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి. కొంచెం డౌన్ సైడ్ వీక్ ఉంది, కొంచెం ఉంచండి. చెంబల్ ఫెర్టిలైజర్ అంటే సీజనల్ ప్రకారంగా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఫెర్టిలైజ్ చేసేటప్పుడు ఇది బాగా ఇది అవుతుంది, కొంచెం హోల్డ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి రవి. రవి గారు నమస్తే అండి. నమస్తే మేడం, మేము ప్రభు గారితో మాట్లాడాలి. మాట్లాడండి సార్. మేము హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ 840లో బాగున్నాం సార్, అది బాగా తగ్గుతా ఉంది, అది చెప్తారా? ఏదండి? హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్. హెచ్టిపి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెంట్ లిస్టింగ్. అవును సార్. 766. ఇది జనరల్ గా 1400 గ్రే మార్కెట్ లో కూడా ఇష్యూ రాకపోతే 1400కి అమ్మారు. తర్వాత కొంచెం పెరిగి మళ్ళీ తగ్గింది. సో మళ్ళీ లాంగ్ టర్మ్ అనుకుంటే కనుక హోల్డ్ చేసుకోండి, పర్లేదు. ఎందుకంటే గ్రూప్ మంచిది కాబట్టి. రీసెంట్ అంటే గ్రూప్ హెచ్డిఎఫ్సి గ్రూప్ ఇది కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి. షార్ట్ టర్మ్ కి అయితే మీరు కొంచెం టైం పడుతుంది, షార్ట్ టర్మ్ కనుకుంటే మేడం. ఓకే, ఇంకా తగ్గితే ఎంతవరకు తగ్గచ్చు సార్ అది? తగ్గిదంటే ఇది ఫ్రెష్ ఇది కాబట్టి పెద్ద తగ్గకపోవచ్చు. అదే రేంజ్ లో ఈ రేంజ్ లో మనకి, ఎందుకంటే 740, 760లో ఉన్నట్టుంది కదా. అప్పటి నుంచి కొంచెం 1200 దాకా వచ్చి మళ్ళీ కొంచెం తగ్గింది. సో ఈ రేంజ్ లోనే ఇంతకంటే తగ్గకపోవచ్చు. మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ వస్తుంది కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ సర్వీసెస్ పెరుగుతున్నప్పుడు ఇది కూడా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు కూడా కొంచెం ఇది కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్లు ఉంటాయి. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. వైజాగ్ నుంచి భాస్కర్. భాస్కర్ గారు నమస్తే అండి. ఓకే రైట్ భాస్కర్ గారు, మీ కాల్ అయితే కట్ అవ్వడం జరిగింది. వీలైతే కాల్ చేయండి, లేదంటే ప్రభు గారి యొక్క వ్యక్తిగత నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి ప్రభు గారితో. సార్ నమస్తే అండి. నా దగ్గర ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి, 640లో తీసుకున్నాను. 640, 560 నడుస్తుంది. జనరల్ గా ఎల్ఐసి అనేది అండర్ వాల్యూ అనుకోవచ్చు ఒక రకంగా. మామూలుగా అయితే ఇది ఒక 2000, 3000 రేంజ్ లో ఉండాలి వాళ్ళ ఇదిని బట్టి. సో ఇది కొంచెం టైం పట్టేటట్టు ఉంది. 560, 1% ప్లస్ ఉంది ఇవాళ. మీకు కొంచెం డౌన్ సైడే ఉంది మీకు. మీరు ఏ రేట్ లో కొన్నారు? 645 అండి. 40 అంటే కొంచెం రీసెంట్ కూడా మీకు 638, 17th July 638 అంటే 640 దగ్గర మీరు కరెక్ట్ గా హై రేంజ్ లోనే కొన్నారు. అక్కడి నుంచి దాదాపు తగ్గుతూనే ఉంది. సో ఏదైనా మీకు కొంచెం పెరగాలంటే మీకు 560 కనుక క్రాస్ అయితే అప్పుడు మీకు కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయండి. ఓకే రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. వైజాగ్ నుంచి భాస్కర్. భాస్కర్ గారు నమస్తే అండి. నమస్తే సార్, భాస్కర్ మాట్లాడుతున్నాను సార్. మాట్లాడండి ప్రభు గారితో మాట్లాడండి. అదే సార్, ఎంసీఎక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రేట్లో తీసుకొచ్చా వెయిట్ చేయమంటారా? కొంచెం సలహా చెప్పండి సార్. ఏదండి? ఎంసీఎక్స్ డౌట్ లేదండి, ఎంసీఎక్స్ తీసుకోవచ్చు. ఇది మీకు ఏంటంటే మా నేచురల్ గ్యాస్ ఆప్షన్స్ వాటిల్లో టర్న్ ఓవర్ బాగా పెరుగుతోంది అది. సో డెఫినెట్ గా క్రూడ్ ఆయిల్ కానీ ఈ ఆప్షన్స్ వచ్చినాయి కాబట్టి ఫ్యూచర్స్ లో కాకుండా ఆప్షన్స్ లో తక్కువ మార్జిన్ అని చెప్పి ఎక్కువ ఇచ్చేస్తున్నారు, ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తున్నారు దాంట్లో ఎంసీఎక్స్. సో అది కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి మీకు ఈ స్క్రిప్ట్
లాంగ్ టర్మ్ కి అయితే కొనుక్కోవచ్చు సార్. 7,676 నడుస్తుంది, ఇవాళ 1% పెరిగింది. మీకు ఏదైనా మళ్ళీ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే 9,500 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. రీసెంట్ కూడా మీకు 8,900 30th జూన్, అది 9,000 కనుక క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీకు దాదాపు 12 to 13,000 కూడా లాంగ్ టర్మ్ కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ టర్న్ ఓవర్ పెరుగుతున్న కొద్దీ మీకు ఎందుకంటే ఇంకేదైనా కొత్త ప్రోడక్ట్ తెచ్చినా, ఇంకో ఏదైనా యాడ్ అయినా ఇంకా పెరుగుతాయి. కాబట్టి ఆ ఎంసీఎక్స్ కమోడిటీస్ దాంట్లో టర్న్ ఓవర్ పెరుగుతోంది, అది కొంచెం పాజిటివ్. సో లాస్ట్ రిజల్ట్స్ కూడా చూసినా మీకు మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ బాగానే వచ్చినాయి. 291 crores అయితే 373 crores వచ్చినాయి. మార్జిన్స్ బాగా పెరిగినాయి. సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ కి అయితే ఉంచుకోండి సార్. ఫ్రెష్ బయింగ్ అయినా ఇక్కడ చేసుకోవచ్చు. అది ఈ రేట్లో కూడా కొనుక్కోవచ్చా, వెయిట్ చేయమంటారా? 100 తగ్గుతుందా డౌట్. ఏదండి? ఈ రేట్లో కొనుక్కోమంటారా లేకపోతే వెయిట్ చేయమంటారా? 100 తగ్గుతుందా? మీరు లాంగ్ టర్మ్ కా షార్ట్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ అంటే 1 year 2 years అయినా పర్లేదండి, తీసుకుంటాను. ఇప్పుడు లాంగ్ టర్మ్ కి ఎప్పుడైనా ఒకటి మనం చేయాల్సింది ఆ స్క్రిప్ట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు, తగ్గినప్పుడు కొనుక్కుంటే బెస్ట్. ప్లస్ లో ఉన్నప్పుడు కాకుండా మనకేంటంటే డౌన్ లెవెల్స్ కొంచెం లోవర్ లోస్ లో కొంటూ ఉంటే మనకు, మీరు సపోజ్ ఒక 100 అనుకున్నారు అనుకోండి, ఒక 10-15 అట్లా పార్ట్ ఎక్రూడ్ చేయండి లాంగ్ టర్మ్ కి అయితే. అదే షార్ట్ టర్మ్ కి అయితే మీకు కొంత టార్గెట్ పెట్టుకొని మీరు అనుకున్న ఇది చేసుకొని ఎగ్జిట్ అవుతూ ఉంటారు. లాంగ్ టర్మ్ కి అయితే డౌన్ అవుతున్నప్పుడల్లా ఆ స్క్రిప్ట్, ఎందుకంటే కంటిన్యూస్ అప్ ఉంటుంది, కంటిన్యూస్ డౌన్ ఉండదు. కిందకి అప్పుడప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కానీ న్యూస్ బట్టి వస్తుంటారు. కాబట్టి అది రీట్రేస్మెంట్ అయినప్పుడు, పడినప్పుడు, గ్లోబల్ న్యూస్ నెగిటివ్ ఉన్నప్పుడు, మార్కెట్ పడినప్పుడు ఇది తగ్గుతాయి. తగ్గినప్పుడు అప్పుడు ఎక్రూడ్ చేసుకుంటా ఉండండి లాంగ్ టర్మ్ కి అయితే. అది బెస్ట్ మెథడ్. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. నాగేశ్వర హైదరాబాద్ నుంచి. నాగేశ్వర గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రభు గారితో మాట్లాడండి. సార్ ప్రభు గారు నమస్కారం సార్. హలో, చెప్పండి. సార్ ఇది మన ఎస్జేవిఎన్ 105 లో ఉంది సార్. సార్ మీ వాయిస్ కట్. ఇదండి ఎంసీఎక్స్ సార్? ఎస్జేవిఎన్ సార్, ఎస్జేవిఎన్. ఓకే, ఎంతలో కొన్నారు సార్? 105 సార్. 105 అంటే 93 నడుస్తుంది. ఇది కొంచెం టైం పట్టింది సార్. చాలా మంది వీటిల్లో ఉన్నాయి, ఎక్కువ మందికి ఉన్నాయి ఎస్జేవిఎన్. అప్పట్లో బాగా లాస్ట్ 1.5 year 2 years నుంచి బాగా ఇదైంది. అక్కడి నుంచి సెప్టెంబర్ నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది. ఏదైనా మీకు 105 అంటే మీరు కొంచెం హై, కరెక్ట్ గా రెసిస్టెన్స్ లెవెల్లోనే, ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆ లెవెల్లోనే కొన్నారు. సో లాంగ్ హోల్డింగ్ అంటారు కాబట్టి ఉంచుకోండి సార్, ఏం కాదు. ఓకే ప్రభు గారు, అసలు క్రిప్టో అనేది మనం కొనగలమంటారా? అంటే కొనగలం అనేది కాదు, ఇక్కడ కొనచ్చా లేదా అనేది ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఇప్పుడు మనకి సపోజ్ ఈక్విటీ ఉంది. ఈక్విటీ అంటే ఒక సంస్థ ద్వారా కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మోతీలాల్ ఉంది. మోతీలాల్లో సబ్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా మనం అకౌంట్స్ ఓపెన్ చేసి చేసుకుంటాం. ఇప్పుడు ఏదైనా అయిందంటే మనకి దగ్గరలో ఉంటారు, లేదా ఆన్లైన్ లో ఆన్సర్ అన్నప్పుడు చేయొచ్చు. ఆన్సర్బుల్ అయినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కానీ అట్లా. అదే మీ క్రిప్టో అనుకోండి, ఆన్లైన్ లో ఓపెన్ చేస్తారు, వాళ్ళ ఫేస్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ మనకు తెలియదు. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఏమవుతుంది అసలే? ఇప్పుడు మన పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయా? ఎంతమంది యాప్ల్లో పెట్టి డబ్బులు పోగొట్టుకుంటారు. సో ఎట్టి పరిస్థితిలో మనం కూడా డబ్బులు పెట్టేటప్పుడు అసలు అది యాప్ ఏంటి, అది కరెక్ట్ గా ఉందా, ఎక్కడ యాప్? ఎందుకంటే వేసేటప్పుడు పానకం పోసినట్టు లోపల డబ్బులు వేస్తూనే ఉండాలి. తీసేటప్పుడు మనకు ₹1 రాదు. అప్పుడు అనిపిస్తారు, ఎందుకంటే ముందు టెంప్ట్ చేస్తారు. ఒక 2 లక్షలు 3 లక్షలు వేస్తే మీకు 1 లక్ష వచ్చిందని టెంప్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే 10 లక్షలు 15 లక్షలు అట్లా చేసిన తర్వాత మనకు కావాల్సినప్పుడు తీసుకుందాం అంటే రావు. అందుకనే కరెక్ట్ గా అలా ఉన్నప్పుడు ఎక్కడైతే ఉందో, ఇప్పుడు డిమాట్ కానీ క్రిప్టో కానీ మనకి ఆన్సరబుల్ ఉండాలి. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అవతల సమాధానం చెప్పాలా. అతను ఎవరో తెలియాలి, ఎక్కడ ఉంటారో తెలియాలి. అది ఆన్లైన్ అయితే మనకేం తెలుస్తుంది? దునియాలో వరల్డ్ లో ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. సో క్రిప్టో అనేది పార్లమెంట్ లో బిల్ పెండింగ్ ఉంది. బిల్ పాస్ అయిన తర్వాతే పెట్టుకోవచ్చు. లేదు నాకు బాగా పెరుగుతుంది, ట్రంప్ వచ్చి నాకు బాగా పెరిగింది అనుకుంటే, ఇప్పుడు కూడా కొంచెం ఇంకా పెంచుతున్నారు దాన్ని. ట్రంప్ విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ట్రంప్ సన్ కూడా పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీలో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఆయన. వాళ్ళ అబ్బాయి చేయించారు అది. సో అందుకని ఇంకా పెరుగుతాయి అనుకుంటే ఒక పని చేయొచ్చు. ఇది అది ఈక్విటీలో కానీ మీరు ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఒక 5,000, 10,000, 25,000 మీ ఇష్టం. మీ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ కనుక పర్వాలేదు, ఇది పోయినా పర్వాలేదు అనుకో, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి.
అంతేగాని పార్లమెంట్ లో బిల్ పాస్ అయినాక చేస్తే మనకి సేఫ్టీగా ఉంటుంది, ఆన్సరబుల్ గా ఉంటుంది. ఏదైనా అయినా అడగడానికి ఉంటుంది. ఇది మెయిన్. క్రిప్టో అయితే ఈ రకంగానే చూడాలి. బిల్ పాస్ అయిన తర్వాత ఎంటర్ అయితే మంచిదని మా ఉద్దేశం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి ప్రభు గారు, ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇక ఇది నా TBRK మార్కెట్ బస్. నమస్తే.